అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేపల పులుసు ఎలా చేయాలనో చూద్దాం. చాలా సింపుల్గా చేసేద్దాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. నేను ఇక్కడ 1 కేజీ చేపలతో చేస్తున్నాను. ఫస్ట్ ఒక పెనంలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నింటిని బాగా వేయించుకోవాలి. చింతపండు రసం కోసం ఒక చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండును నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా మసాలా అంతా వేయిన తర్వాత ఫస్ట్ చింతపండు రసంను వేసుకోవాలి. తరువాత ఒకసారి కలుపుకొని మసాలాకు సరిపోయేంత నీళ్లను యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ నీళ్లను యాడ్ చేశాను. నీళ్లను పోసిన తర్వాత కొద్దిగా పసుపును, తగినంత ఉప్పును వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు పులుసును మరిగించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పులుసు ఇలా మరిగేటప్పుడు పులుసును ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోండి. తరువాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. చేప ముక్కలను కడిగేటప్పుడు కొద్దిగా కల్లుప్పు, నిమ్మరసం వేసి కడిగితే అవి నీసు వాసన రాకుండా ఉంటాయి. చేప ముక్కలన్నింటినీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. గెరిటెనైతే అస్సలు పెట్టకూడదండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి. తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి గరిటె పెట్టుకోకుండా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా నూనె అనేది పైకి తేలినప్పుడు చేప అనేది ఉడికినట్టు అన్నమాట. ముక్క కూడా కొంచెం కలర్ మారుతుంది. ఒకవేళ మీకు అలా అర్థం కాకుండా ఉంటే ముక్కను పట్టుకొని కూడా చూడవచ్చు. చేపల కూర అనేది ఎప్పుడైనా చల్లారినాక టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, చేపల పులుసు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సుష్మారెడ్డి రుచులను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.